ప్రస్తుత రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 4G నుంచి 5G వరకు మారుతున్న మొబైల్ నెట్వర్క్ వ్యవస్థతో ఈ కమ్యూనికేషన్ మరింత వేగంగా మారిపోయింది. అయితే దానికి తగ్గట్లుగానే సెల్ ఫోన్ టవర్లు కూడా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా మెరుగైన సిగ్నల్ వ్యవస్థని వినియోగదారులకు అందించే లక్ష్యంతో ఆయా టెలికాం కంపెనీలు సెల్ టవర్లను విపరీతంగా పెంచాయి. వీటి వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టారు చైనా శాస్త్రవేత్తలు. ఇకపై సెల్ ఫోన్ కి సిగ్నల్ కావాలంటే టవర్సే అవసరం లేదని చెబుతున్నారు. మొబైల్ కమ్యూనికేషన్స్ వ్యవస్థలో శాటిలైట్ కనెక్టివిటీ సాధించడంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. సెల్ టవర్లు లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చెబుతున్నారు. చైనా రోదసిలోకి పంపిన టియాన్టాంగ్ 1 సిరీస్ ఉపగ్రహాల సంఖ్య 3కు చేరుకుంది. దీంతో ఆసియా పసిఫిక్ ప్రాంతమంతా మొబైల్ శాటిలైట్ కనెక్టివిటీకి మార్గం సుగమమైంది. ప్రపంచంలో శాటిలైట్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చిన మొదటి కంపెనీగా హువాయ్ ఇప్పటికే గుర్తింపు పొందింది. తాజాగా ఈ జాబితాలో షావోమి, హానర్, ఒప్పో స్మార్ట్ ఫోన్ కంపెనీలు చేరాయి. భూకంపాలు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శాటిలైట్ కనెక్టివిటీ కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొబైల్ ఫోన్లకు డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ మరింత పాపులర్ అవుతుంది అని సైంటిస్టులు వివరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది ప్రపంచమంతా విస్తరిస్తే సెల్ టవర్ల సమస్య పూర్తిగా తీరిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.